ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెంబర్ 7 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి, అలానే మీనరాశి వాళ్ళకి 2025 అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు నెంబర్ 7 సిరీస్కి సంబంధించిన వాళ్ళు అంటే ఏ మంత్లో అయినా సరే, 7వ తారీఖు కానివ్వండి, 16వ తారీఖు కానివ్వండి, లేదంటే 25వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఈ నెంబర్ 7 సిరీస్లోకి వస్తారండి. మన అందరికీ తెలుసు, నెంబర్ 7 అనేటువంటిది కేతువు రిప్రజెంటేషన్ చేస్తాడు. సో కేతువు అంటేనే మనకి భక్తి కారకుడు అనమాట, స్పిరిచువాలిటీకి కారకుడు. సో నెంబర్ 7 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి స్పిరిచువల్ లెవెల్స్లో ఉంటారండి. స్పిరిచువల్ లెవెల్స్లోనే హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే వాళ్ళు నెంబర్ 7 సిరీస్ వాళ్ళు అయి ఉంటారు. అలానే వీళ్ళు కనుక కరెక్ట్గా స్పిరిచువల్ లెవెల్ ఉంటే అద్భుతమైన పొజిషన్కి వెళ్తారు. స్పిరిచువల్ లెవెల్లో లేకుండా, మొదటి నుంచి దేవుడు అంటే అలా నమ్మకం లేకుండా కనుక పెరిగితే వీళ్ళు ఛాందసవాదులుగా తయారయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవాళ్ళై ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి వీళ్ళకి, చాలా అద్భుతమైన ఐడియాస్ వస్తాయి. ఈ అద్భుతమైన ఐడియాస్ అనేటువంటి వాటిని వీళ్ళు వర్క్ రూపంలోకి, పని రూపంలోకి కన్వర్ట్ చేసుకోగలిగితే కనుక వీళ్ళ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ప్రాబ్లం ఇదే, వాళ్ళకు వచ్చేటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని వీళ్ళు కన్వర్ట్ చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళు ఎదుటి వాళ్ళు మాట వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలిసిందే వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు, వీళ్ళకి తెలిసిందే వేదం, వీళ్ళకి తెలిసిందే ధర్మం, వీళ్ళకి తెలిసిందే అంత కరెక్ట్ అనుకుంటారండి. సో ఈ ఒక్క నెగిటివిటీ వలన వీళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన ఐడియాస్ అనేటువంటి వాటిని వీళ్ళకి ఉపయోగపడకుండా, ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడకుండా అయిపోతూ ఉంటాయండి. సో ఇటువంటి వాళ్ళైనటువంటి నెంబర్ 7 సిరీస్ వాళ్ళ గురించి 2025 ఇయర్ అనేటువంటిది ఎలా ఉంటే పోతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దామండి. సో ఈ నెంబర్ 7 సిరీస్కి సంబంధించిన వాళ్ళు ఈ ఇయర్లో మీరు చేయవలసిన పని ఒకటేనండి, రీసెర్చ్ రీసెర్చ్ రీసెర్చ్. ఏ పని మీరు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ అనేటువంటిది చేసుకోండి. అలానే కంప్లీట్గా ఆ వర్క్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ రీసెర్చ్, మీరు చేసేటువంటి ఫోకస్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కాదండి, రాబోయేటువంటి 2 ఇయర్స్ తర్వాత దీని యొక్క పాజిటివిటీ అనేటువంటిది లైఫ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్లో అనవసరంగా కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త పనులు అనేటువంటివి చేయకుండా ఏదైతే ఇప్పటివరకు మీకు నార్మల్గా ఉన్నాయో ఆ పని అనేటువంటిది చేస్తూ ఉండటం మీకు చాలా అంటే చాలా మంచిదండి. అంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం అక్టోబర్, నవంబర్ వరకు కూడా కొత్త విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటం అనేటువంటి చాలా మంచిది. అలానే జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఎక్కువ ప్రయాణాలు అనేటువంటి చేసేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి మీకు ఏర్పడుతూ ఉంటాయండి. ఈ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. బట్ కానీ అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది చాలా అద్భుతంగా మీరు నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటారు. ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేస్తారు, చాలా మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు. అంటే జాబ్కి ఇచ్చే ఇంపార్టెన్స్లోనే తెలివిగా మీరు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారండి. కాబట్టి ఈ 2025 ఇయర్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ పరంగా కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్ పరంగా కనుక చూసుకుంటే మీకు ఉన్నటువంటి హై ఇన్ట్యూషన్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ హై ఇన్ట్యూషన్ పవర్ ఏది చెబితే అది నమ్మండి. మీరు ఈ స్టాక్లో పెడితే పాజిటివ్ అయ్యిద్ది అని మీకు అనిపించింది అనుకోండి, మీ మనసుకి దాంట్లో పెట్టండి. నెగిటివ్ అయ్యిద్ది అనుకుంటే ఆ నెగిటివ్లోనే వద్దనుకోండి. లేదు, ఎదుటి వాళ్ళ మాటలకి ప్రభావితం అయ్యి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే మీ మనసు అనేటువంటిది 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోకి కూడా హైయెస్ట్ ఇన్ట్యూషన్ పవర్ అనేటువంటిది ఉండేది నెంబర్ 7 వాళ్ళకండి. ఇంకా కేతు గనక వీరికి ఉచ్చస్థితిలో ఉండి, ఈ కేతు కనుక మనకి చాలా మంచి ప్లేసెస్లో కనుక వీళ్ళ జన్మజాతకంలో ఉంటే కనుక భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేటువంటిది కూడా వీళ్ళకి ముందుగానే తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు హైయెస్ట్ స్పిరిచువల్ పాత్రలో ఉంటారు, ఓకేనా. కాబట్టి వీళ్ళకి అది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అదే మీరు నమ్మండి. ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది చెయ్యొద్దండి. ఈ ఇయర్
2 ఇయర్స్ కనుక మీరు ఓపికగా ఉండి రీసెర్చ్ చేసి ప్రశాంతంగా మీకు ఉన్నటువంటి జీవితం ఇప్పుడు ఏదైతే ఆ లైఫ్లో కనుక మీరు ఉన్నారో 2 ఇయర్స్ తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి మీ లైఫ్ ఇయర్ మొత్తం కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరమే ఉండదండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఇయర్ 2025 తర్వాత 2 ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి లైఫ్. సో కొంచెం సాదా సీదాగానే వెళ్ళిపోతుంది. డబ్బులకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు, చిరాకులు ఉండవు, చికాకులు ఉండవు, పరాకులు ఉండవు. ప్రశాంతంగా వెళ్ళిపోయేటువంటి లైఫ్. దాంట్లోకి అనవసరంగా మీకు సంబంధం లేని విషయాల్లో ఏలెట్టి కెలికి పనికిమాలిన విషయాలు మీ మీదకి తెచ్చుకోవద్దు. ఈ ఇయర్లో మీకు అటువంటి విషయాలు జరిగేటువంటి సంఘటనలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే నేను ముందే చెప్తున్నాను, కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా నేను మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ అనేటువంటి ఖచ్చితంగా పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉంటాయో నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి లైఫ్లో మనకి రాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ముందుగా కనుక చూసుకుంటే మీకు 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ చెప్పాను కండి. 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ కానివ్వండి, క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ దొరుకుతుందండి. ఈ క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ నేను చాలా మంది బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్లకి నేను చాలా చెప్తానండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు మనం మిగతా న్యూమరాలజిస్టులకి నాకు ఉండే తేడా ఏంటంటే నేను అనేకమైనటువంటి విషయాల్ని అనేకమైనటువంటి శాస్త్రాలను నేను నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా విషయాలు అంటే నేను ఒక 10 రకాల విషయాలు అనేటువంటి దాన్ని నేను కూలంకషంగా సంగ్రహించుకొని దాన్ని డేట్ ఆఫ్ బర్త్లో నేమ్ కరెక్షన్తో పాటుగా వీరికి ఎటువంటి రెమెడీస్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా నేను చెక్ చేసుకొని వాళ్ళకి రెమెడీస్ ఇస్తాను నేను. సో ఆ రెమెడీస్ అనేటువంటివి ఈ నేమ్ కోర్సు రాసేటప్పుడు ఆ రెమెడీస్ ఈ నేమ్ కోర్సుతో పాటుగా ఆ రెమెడీస్ వల్ల మీకు వీళ్ళకి అత్యంత పాజిటివిటీ అనేటువంటిది వస్తుంటుంది. కాబట్టి నేను చాలా నా దగ్గరికి వచ్చి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి అనేక మంది బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి నేను చెప్పాను, నేను క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్స్ పెట్టుకోమని. ఆ క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ కనుక ఎవరు పెట్టుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి దూరదృష్టి అనేటువంటిది పెరుగుతుంది, ముందు చూపు అనేటువంటిది పెరుగుతుంది. బిజినెస్ పర్సన్స్ కానివ్వండి లేదంటే జాబ్ చేసేవాళ్ళైనా సరే క్యాట్స్ ఐ క్రిస్టల్ బ్రాస్లెట్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వర్క్ చేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, లేదంటే ఫ్యూచర్లో మనం ఎదగాలి అంటే ఇప్పుడు ఏం వర్క్ చేయాలి అనేటువంటి యొక్క ఇంట్యూషన్ పవరు అనేటువంటి విషయాలు అనేటువంటి వీళ్ళకి తెలిసి వాళ్ళ యొక్క లైఫ్ పాత్ ఏదైతే ఉంటుందో లైఫ్ పాత్లో పాజిటివ్ స్టెప్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి అనమాట. దాంతోపాటుగా మీ నేమ్ అనేటువంటిది 100% మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి కంపాటబిలిటీలో ఉన్నప్పుడు హార్మోనీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పాజిటివిటీ అనేటువంటిది వస్తుందండి. లేదంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చి లైఫ్లో మీకు రావాల్సినటువంటి అవకాశాలు అనేటువంటి పోగొట్టుకుంటారండి. కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు అనేటువంటిది కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం మనకి లాస్ట్లో మిగిలిపోయినటువంటి రాశి మీన రాశి అండి. ఈ మీన రాశి దీనికంటే ముందు మనం మిగిలిన రాశుల గురించి అన్ని రాశుల గురించి చెప్పుకున్నాం. మనం 2 రాశుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో మిగిలిన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది మీన రాశి వారికి ఈ ఇయర్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీన రాశి వారు కూడా ఇయర్ మొత్తం చేయాల్సింది పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. మీరు ఇప్పుడు నా వీడియో ఎంత పేషెంట్గా చూస్తూ ఇంత లాస్ట్ వరకు వచ్చారో ఇంతకంటే ఎక్కువ పేషెన్సీతో మీరు ఇయర్ ఉండాలండి. ఖచ్చితంగా ఎంత పేషెన్సీతో ఉంటారో నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది అంత అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఎందుకంటే అవకాశాలు అనేటువంటివి ఈ ఇయర్ మీ నోటి వరకు వచ్చి మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాల వల్ల చేజారిపోయేటువంటి అవకాశం ఉందండి. ఇన్ని ఇయర్స్లో మీరు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుంటారు. అంటే పలానా పని చేయొద్దు, పలానా పని చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది, లేదంటే పలానా పని చేస్తే వాళ్ళ వల్ల మనకి నెగిటివ్ అవుతుంది అనేటువంటిది ఎంతో కొంత మీరు నాలెడ్జ్ అనేటువంటి గెయిన్ చేసుకుని ఉంటారు కదా. ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఈ ఇయర్ మీరు అప్లికబుల్ చేయండి. ఎందుకంటే మీతో తప్పు చేయించేటువంటి సిచ్యువేషన్స్, తప్పు చేయించేటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు.
కాబట్టి మీ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానుసారం ఈ వర్క్ అనేటువంటి చేస్తే ఏంటి ప్రాబ్లం అనేటువంటిది జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించుకొని వర్క్ అనేటువంటి చేయండి. ఎందుకంటే మీకు సంబంధం లేని వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వచ్చి మీతో తప్పటడుగులు వేయించేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా కూడా మీనరాశి వారు ఈ ఇయర్ అనేటువంటిది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీనరాశి వారైనా సరే ఈ ఎవరైతే నెంబర్ 7 సిరీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా కూడా కుక్కలకి ఫీడింగ్ ఇవ్వాలండి. అలానే పక్షులకి ఫీడింగ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి. నెగిటివ్ యొక్క అలానే నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోండి. నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇయర్లో పాజిటివిటీ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నా వీడియోలను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.